చలో మిగతా వార్తల్లో నిబంధనలకు తూట్లు పార్టీలకు బాండ్లు బీఆర్ఎస్కే అత్యధిక లబ్ధి ఆ పార్టీకి 31.5 కోట్లు భారతీయ జనతా పార్టీకి 26 కోట్లట కంపెనీ ఏర్పాటైన 3 ఏళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళమిచ్చే అర్హత ఉంటది షెల్ కంపెనీలను అడ్డుకోవడానికి ఈ నిబంధన పెట్టినారు నిబంధనను ఉల్లంఘించి 103 కోట్ల బాండ్లు పార్టీలకు ఇచ్చిన 20 కొత్త కంపెనీలట వీటిలో 12 హైదరాబాద్ నుంచి నడిచేవే వెల్లడించిన హిందూ దినపత్రిక చూడండి ఇక ఇప్పుడు ఇది స్కామ్ కాకపోతే ఏంటిది ఎలక్టోరల్ బాండ్స్ అన్నది ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్ల వివాదంలో మరో కొత్త కోణం కంపెనీ ఏర్పాటైన 3 ఏళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అర్హత లభిస్తుందని నిర్దేశిత చట్టం స్పష్టం చేస్తున్నప్పటికీ పలు కంపెనీలు ఆ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించాయి పార్టీలకు విరాళాలు సమర్పించుకున్నాయి దాదాపు 20 కంపెనీలు ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు 103 కోట్ల విరాళం ఇచ్చాయని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూ వెల్లడించింది ఈ కంపెనీల్లో చాలా వరకు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నవేనని వీటి ద్వారా ఆర్థిక లబ్ధి పొందిన పార్టీల్లో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది అక్రమ నిధులు అడ్డుకోవడానికి కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 182 ప్రకారం ఒక కంపెనీ ఏర్పాటై 3 ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే ఆ కంపెనీ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చే అర్హతను సాధిస్తుంది పార్టీలకు షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల వరద ప్రవహించకుండా ఈ నిబంధనను అడ్డుకుంటుంది ఏం చేస్తారంటే బేసిక్గా ఇప్పుడు ఒక దగ్గర 10 ఎకరాల భూమి ఎవడో నేనే గవర్నమెంట్లో ఉన్న ఫ్రెండ్ ఉన్నాడు అరే నువ్వు ఆ 10 ఎకరాలు తీసుకో కంపెనీ స్టార్ట్ చేసినట్టు చేయి నువ్వు ఆ భూమి ఆ కంపెనీ స్టార్ట్ చేసినట్టు చేసి ఆ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో నాకు 20-30 కోట్లు నా అకౌంట్లో కొట్టి కథం దీన్ని అడ్డుకోవడానికే ఈ రకంగా ప్రభుత్వాలు చేస్తాయనే 3 ఇయర్స్ టైం పీరియడ్ పెట్టినారు దాన్ని కూడా ఉల్లంఘించారు మరి ఉల్లంఘించిన తర్వాత దాని మీద ఎట్లా పార్టీలకు డబ్బులు పోతాయి అసలు చట్టమే కదా అది యాక్టే కదా ఆ లూప్ హోల్ని ఎట్లా వాళ్ళు ఇట్లా ఉల్లంఘించినారు ఉల్లంఘించకుండానే ముందుగానే ప్రాసెస్ ఏమి లేదా ఈ యాక్ట్లో ఈ చట్టంలో పార్టీలకు షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల వరద ప్రవహించకుండా ఈ నిబంధన అడ్డుకుంటుంది దీన్ని ఉల్లంఘిస్తే సదరు కంపెనీ ప్రతినిధులకు 6 నెలల జైలు శిక్షతో పాటు ఆ కంపెనీ విరాళంగా ఇచ్చిన సొమ్ముకు 5 రెట్ల సొమ్మును జరిమానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది వసూలు చేయండి ఇప్పుడు ఇటువంటి స్పష్టమైన నిషేధం ఉన్నప్పటికీ దాదాపు 20 కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తూ 103 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను 2021 ఏప్రిల్ 2023 జూన్ మధ్య కొనుగోలు చేశాయి ఆ సమయానికి ఆ కంపెనీలు ఏర్పాటై 3 ఏళ్ల గడువు కూడా పూర్తి కాలే అయినప్పటికీ అవి బాండ్లు కొని పార్టీలకు ఇచ్చాయి ఈ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ 31.5 కోట్లు బీజేపీకి 26 కోట్ల రూపాయల విరాళం లభించింది అయితే ఈ 20 కంపెనీల్లో 12 కంపెనీలు హైదరాబాద్లో ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి సదరు 12 కంపెనీలు మొత్తంగా 37.5 కోట్ల బాండ్లను పార్టీలకు విరాళం ఇవ్వగా వీటిలో 75% నిధులు బీఆర్ఎస్కు మిగిలిన 25% బీజేపీ కాంగ్రెస్ టీడీపీలకు దక్కినాయి అంత దొంగలే ఒకటి పెద్ద దొంగ ఒకటి చిన్న దొంగ కళ్ళు తెరిచి ఏడాది కాకముందే డొనేషన్లట ఈ 20 కంపెనీల్లో 5 కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసే నాటికి తొలి వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోలేదట అంటే ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ కాలే కంపెనీ స్టార్ట్ చేసి మరి వానికి ఎట్లొచ్చే కోట్ల రూపాయలు అంటే అవి ఏర్పాటై ఏడాది కూడా కాలే మరో 7 కంపెనీలు 2 ఏళ్ల లోపే మిగిలిన 8 కంపెనీలు 3 ఏళ్ల లోపు మరింత విచిత్రమైన విషయం ఏంటంటే ఈ 20 కంపెనీల్లో పలు కంపెనీలు కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న 2019 తర్వాత ఏర్పాటైనాయట అయినప్పటికీ కళ్ళు తెరిచిన కొన్ని నెలల్లోనే కోట్లాది రూపాయల బాండ్లను కొనుగోలు చేశాయి ఉదాహరణకు హైదరాబాద్కు చెందిన టీ షార్క్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ టీ షార్క్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ 2023లో ఏర్పాటయ్యాయి ఉనికిలోకి వచ్చిన కొన్ని నెలల వ్యవధిలోనే 7.5 కోట్ల బాండ్లను కొని బీఆర్ఎస్కు అందించినాయట ఏముంది ఇది క్విడ్ ప్రోకో మనకి ఏమి ఇచ్చిరో మనకి ఏం లబ్ధి చేకూర్చిరో 2021 నవంబర్లో ఏర్పాటైన ఆస్క్ హజ్ లాజిస్టిక్స్ కంపెనీ ఏడాదిన్నర కాకముందే 22 కోట్ల బాండ్లను కొని డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ ఆర్జేడీలకు అందించింది అలాగే కోయంబత్తూర్కు చెందిన హెచ్హెచ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 15 కోట్ల బాండ్లను బీజేపీకి 5 కోట్ల బాండ్లను బీజేడీకి సమర్పించింది అప్పటికి ఆ కంపెనీ ఏర్పాటై 3 ఏళ్లు కూడా పూర్తి కాలే ఈ జాబితా ఈ 20 కంపెనీలకే పరిమితం కాదని హిందూ తెలిపింది కంపెనీల విలీనం తర్వాత ఏర్పాటైన కొత్త కంపెనీలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో లేని కార్పొరేట్ శాఖ
వెబ్సైట్లోని సమాచారం ఆధారంగా ఆయా కంపెనీల ఆవిర్భావ వివరాలు సేకరించామని తెలియజేసిందట. ఎంత ఘోరమండి ఇది! ఇంత ఓపెన్ దందా నడిచింది. ఈ దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. అలా పొద్దున్న లేస్తే మీటింగ్లలో అవినీతి లేకుండా తయారు చేసినాం 10 సంవత్సరాలకి ఈ దేశాన్ని పేక్తా ఉంటారు. ఇక ఎక్కడ లేదు కరప్షన్ చెప్పండి? గవర్నమెంటే అఫీషియల్గా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చేసిన అవినీతి అరాచకం ఇది. చట్టం చాలా క్లియర్గా చెప్తున్నది 3 ఏళ్ళు కంప్లీట్ అయితే తప్ప ఆ కంపెనీ విరాళం ఇవ్వడానికి వీల్లేదని. అయినా కూడా ఇచ్చిర్రే. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన విరాళాలు, వీళ్ళు తీసుకున్న విరాళాలంతా జనం సొమ్మే. జనం రక్తం దాగిన ఫార్మా కంపెనీలు, జనం రక్తం దాగిన స్కూల్స్, కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్, జనం రక్తం దాగిన హాస్పిటల్స్. సిగ్గులేదా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకునేటప్పుడు? ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ, ఒక హాస్పిటల్ కానీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడపాలన్నది చట్టం చెప్తున్నది. అవి ట్రస్టీల ఆధ్వర్యంలో నడుస్తాయి. యశోద ఆసుపత్రి వాడు ఎట్లిచ్చిండి మీకు డబ్బులు, ఎట్లా తీసుకుంటారు? సిగ్గులేదు మీకు కొంచెమన్నా? అన్ని పార్టీలకి జనం రక్తం దాగి శవాలకు ట్రీట్మెంట్ చేసి వాడు మీకు డబ్బులు ఇస్తూ ఉంటే ఆ డబ్బులను తీసుకొని మీరు ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఇది చాలా గొప్ప పథకం, ఎలక్టోరల్ బాండ్స్ పథకం అన్నది. దీంట్లో ఎక్కడా స్కామ్ లేదు. ఇది స్కామ్ కాదు. మెగా కృష్ణారెడ్డి అంటోడు 600 కోట్లు ఇచ్చిండు బీజేపీకి, 200 కోట్లు ఇచ్చిండు బీఆర్ఎస్కి, 100 కోట్లు 50 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చిండు, ఇంకా మిగతా పార్టీలకు ఇచ్చిండు. ఎక్కడి నుంచి వచ్చినాయి మెగా కృష్ణారెడ్డికి? 2014కి ముందు గాంధీ భవన్ దగ్గర ఏది మన సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డ, చిన్న కాంట్రాక్ట్ ఇస్తే బాగుండని నిలబడ్డ మెగా కృష్ణారెడ్డి 2014 నుంచి 23కి వచ్చేసరికి ఎట్లా ఎదిగిండు ఫోర్బ్స్ జాబితాలోకి? తెలంగాణ ప్రజల రక్తం దాగి కాదు? సిగ్గులేదు పార్టీల ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవడానికి? ఇదట మంచి పథకం అట, చాలా అద్భుతమైన పథకం అట. మళ్ళట కంపెనీల వివరాలు బయట పెట్టొద్దట. ఈ పార్టీలు మనల్ని బాగు చేస్తాయా? కరప్షన్ తగ్గలే, ఇంకా పెరిగింది. ప్రభుత్వం అఫీషియల్గా తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పథకం ద్వారా అఫీషియల్ కరప్షన్కి తెరదీసిరు వీళ్ళు. అధికారిక అవినీతి ఇది.